ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీలు నేతలతో ఆయన ఈ రోజు సమావేశమవుతారు. సాయంత్రం రామ్నాథ్ కోవింద్ విజయవాడ వెళ్తారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీలు నేతలతో ఆయన ఈరోజు సమావేశమవుతారు. ఇక హైదరాబాద్ లో సమావేశం అనంతరం ఆయన మధ్యాహ్నం నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. హరిత ప్లాజా హోటల్లో ఆయన బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. తర్వాత జల్విహార్లో టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలతో కోవింద్ భేటీ అవుతారు. సీఎం కేసీఆర్ ఇచ్చే విందుకు హాజరవుతారు. నోవాటెల్ హోటల్లో వైసీపీ నేత జగన్తో కూడా ఆయన సమావేశమవుతారు. మా ప్రతినిధి నరేష్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. నరేష్, ఈరోజు రామ్నాథ్ కోవింద్ స్కెడ్యూల్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ జీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చినటువంటి రామ్నాథ్ కోవింద్ జీకి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అదేవిధంగా టీఆర్ఎస్ కి చెందినటువంటి ఎంపీలు మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా వచ్చి స్వాగతం పలికారు. అన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ రామ్నాథ్ కోవింద్ జీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ వచ్చే దారిలో కూడా ఎక్కడ కూడా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి కాబట్టి ఏ ఫ్లెక్సీలు అదేవిధంగా జెండాలు కూడా ఏర్పాటు చేయకుండా ఒక్కరు కూడా కండువాలు కూడా వేసుకోకుండా ఒక వినూత్న రీతిలో ఇవాళ స్వాగతం పలికారని చెప్పుకోవాలి. మరోవైపు రామ్నాథ్ కోవింద్ జీ గతంలో న్యాయవాదిగా పనిచేసిన ఉంది కాబట్టి ఇటు హైదరాబాద్ కు చెందిన అడ్వకేట్లు కూడా ఒక వినూత్న రీతిలో నల్ల కోట్లు ధరించి కూడా ఆయనకి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మరోవైపు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇవాళ రామ్నాథ్ కోవింద్ జీకి పెద్ద ఎత్తున మద్దతు ఉంది. అదేవిధంగా ఇక గెలవడమే అధికారికంగా చెప్పడం కాబట్టి మరోవైపు నామమాత్రంగా మీరా కుమార్ అభ్యర్థిగా పెట్టినప్పటికీ కూడా ఆయన అన్ని పార్టీల కూడగట్టేందుకు భాగంగా హైదరాబాద్ ఇవాళ రావడం జరిగింది. కొద్దిసేపటిగా ఇక్కడ నుంచి హరిత ప్లాజాకు బయలుదేరారు. అక్కడ నుంచి వివిధ పార్టీల టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డితో వేరువేరుగా భేటీ అయిన తర్వాత వాళ్ళ మద్దతును కూడా కూడగట్టుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు. ఎస్ నరేష్, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బీజేపీ టీఆర్ఎస్ నేతలంతా కూడా ఆయనను ఘనంగా స్వాగతించారు. హరిత ప్లాజా హోటల్లో ఆయన మరి కాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఎమ్మెల్సీలతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ని కూడా ఆయన కలుసుకోబోతున్నారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే విందులో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఇక్కడ సమావేశాలు అనంతరం ఆయన ఏపీ వెళ్తారు. మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఆయన విజయవాడ చేరుకుంటారు. అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో కూడా కోవింద్ సమావేశమవుతారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరబోతున్నారు.